రుణమాఫీకి సంబంధించి మీకు గనక అన్ని అర్హతలు ఉంటే మీరు కూడా రుణముక్తులు కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకి 2 లక్షల రుణమాఫీ అంటూ కూడా ఇప్పటికే ప్రకటించేసింది. దానికి సంబంధించి 3 విడతలుగా మొదట 1 లక్ష లోపున వారందరూ కూడా రుణమాఫీ చేస్తున్నామంటూ ముగించేసింది. ఆ తర్వాత 1,50,000 వరకు కూడా రుణమాఫీ జరిపింది. ప్రస్తుతం 2 లక్షల వరకు కూడా మొన్న ఆగస్టు 15వ తేదీన ఖమ్మం జిల్లాలో ఆయన ప్రకటించేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2 లక్షల రుణమాఫీ వరకు కూడా ప్రకటించేశారు. అయితే పూర్తిగా గతంలో ముఖ్యమంత్రి ఎప్పుడైతే 2 లక్షల రుణమాఫీ అంటూ కూడా ప్రకటించడం జరిగిందో దానికి 31,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందన్నట్టుగా ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. ఏకంగా మంత్రులు ముఖ్యమంత్రి కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు చూస్తే అది క్షేత్రస్థాయిలో అమలు ఇవ్వలేదనేది ప్రతిపక్షాల వాదన కనబడుతోంది. ఏకంగా ప్రభుత్వాలు ఏవైతే నిధులు విడుదల చేశామంటూ 3 విడతలుగా చెప్పుకొచ్చాయో దాంట్లో కూడా 31,000 టార్గెట్ అనేది రీచ్ కాలేదు. సో ఈ నేపథ్యంలో చాలా మంది కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదనేది ప్రతిపక్షాల వాదన వినబడుతోంది. ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ కొంత కిటుకు ఏంటనంటే కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ ఏంటనంటే ఒకటి రేషన్ కార్డులో పేరు లేనటువంటి వారికి రేషన్ కార్డులో కొంత సమస్యలు ఉన్న వారికి రుణమాఫీ జరుగుతుంది. కానీ కొంత గ్రీవియన్సెస్ ద్వారా లేకుంటే ఏకంగా అధికారులే వచ్చి పర్యవేక్షించి ఒక్కో రేషన్ కార్డుకి కుటుంబంలో ఒక్కరిద్దరు కనుక ఉంటే ఒకరిద్దరి పేరిట కనుక రుణాలు కనుక ఉంటే 2 లక్షల రూపాయల లోపు వారికి మాత్రమే రుణమాఫీ జరుగుతున్నట్టుగా ఏకంగా ప్రభుత్వం మొదట్లోనే ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్తున్నారా లేదా అనేది కొంత సందిగ్ధంగా నెలకొంది. సో 2 లక్షల రుణమాఫీ అయిందన్నట్టుగా ప్రభుత్వం చెప్తోంది. కానీ ప్రతిపక్షాలు కావచ్చు రైతులు కావచ్చు కొంత ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు అంతా బూటకం అనేది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదాలో వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో క్షేత్రస్థాయిలో రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ కాకపోతే ఏం చేయాలి? సో ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. నిన్న గవర్నమెంట్ మొన్న ప్రకటించిన రోజు గవర్నమెంట్ హాలిడేగా ఉంది. నిన్న లిస్ట్ రావడానికి కూడా కొంత సమయం పట్టింది. సుమారుగా సాయంత్రం వరకు కూడా అధికారిక భవనాల్లోకి అంటే ఎంఆర్ఓ కావచ్చు ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్లకు కావచ్చు ఎవరెవరికి మాఫీ అయిందనేది అధికారికంగా లిస్ట్ అయితే రాలేదు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ లిస్టులు అన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో తమకు రుణమాఫీ కాలేదంటూ కూడా చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒక ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో మీరు నేరుగా అగ్రికల్చర్ ఆఫీసర్కి ఒక దరఖాస్తు ద్వారా వినతి చేసుకోవచ్చు అన్నట్టుగా ఒక ఫామ్ పొద్దున్న నుంచి కూడా అటు నెట్లో పెద్ద ఎత్తున వైరల్గా మారుతోంది. చాలా చోట్ల కనబడుతోంది. ఇంతకీ ఆ ఫామ్ ఏంటి, ఏ రకంగా ఫిల్ చేయాలి, మీరు కనుక రుణమాఫీకి అర్హులుగా లేకపోతే మీ అర్హతని లేకపోతే మీకు సంబంధించిన సమస్యని ఏ రకంగా ప్రభుత్వం దృష్టికి కానీ మీ స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టికి ఏ రకంగా తీసుకువెళ్ళాలి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు ఆ ఫామ్ ఉంది, ఆ ఫామ్లో మీకు కూలంకషంగా ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తూ మీకు ఉదాహరణగా చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఆ ఫామ్ చూడొచ్చు. ఇక్కడ రైతు రుణమాఫీ 2024 ఫిర్యాదు గ్రీవియన్సెస్ అంటే సమస్యలు కనుక ఉంటే ఆ సమస్యలు ఏ రకంగా పరిష్కరించుకోవాలి మీ డీటెయిల్స్ని మీరు కనుక ఇక్కడ చూస్తే మండల వ్యవసాయ అధికారి అంటూ కూడా ఒక వినతి ఉంది. సో మండల వ్యవసాయ అధికారి అగ్రికల్చర్ ఆఫీసర్కి మీరు వినతి ద్వారా ఈ యొక్క సమస్యని విన్నవించుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే దరఖాస్తుదారు నెంబర్ ఆ తర్వాత తేదీ ఈ రకంగా డీటెయిల్స్ ఉన్నాయి. మీకు అన్ని కూడా కొత్త పూర్తిగా ఫిల్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ మీరు చూస్తే దరఖాస్తు నెంబర్ అనేది ఏకంగా వాళ్ళే వేసుకుంటారు. ఇక్కడ ఆఫీస్ మీరు సమర్పించిన తర్వాత ఆఫీస్లో వేసుకుంటారు. ఆ తర్వాత ఇది కూడా డేట్ ఉదాహరణకి ఈరోజు 17 ఆగస్టు 2024. ఇక చూస్తే గౌరవనీయులైన మండల వ్యవసాయ అధికారి ఉదాహరణకి ఒక మండలి కనుక తీసుకుంటే మనం హైదరాబాద్ అనుకుందాం. హైదరాబాద్ మండలి కాదు. సో ఎగ్జాంపుల్ టెక్నికల్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకుందాం. తర్వాత హైదరాబాద్ జిల్లా లేదంటే ఒక గ్రామీణ ప్రాంతం కనుక తీసుకుంటే ఉదాహరణకి ఏకంగా గజ్వేల్ నియోజకవర్గం తీసుకుందాం మనం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ మండలం. ఆ తర్వాత ఇది మెదక్ జిల్లా కిందకి వస్తుంది. లేదంటే సిద్దిపేట జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా. సో సిద్దిపేట జిల్లా గారికి నమస్కరించి వ్రాయనిది ఏమనగా నాకు రుణమాఫీ కాలేదు, నా వివరాలు కింది విధంగా ఉన్నాయి. రుణమాఫీ నిమిత్తం గ్రీవెన్స్ ద్వారా తమరిని కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే రైతు పేరు ఇంటి పేరుతో సహా ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఇది నా పేరు మనోజ్ అనే పేరు రాసుకున్నాను నేను. ఇక్కడ నేను రైతు కనుక ఏంటంటే ఇంటి పేరుతో సహా. ఓకే. ఆ తర్వాత తండ్రి పేరు ఇక్కడ ఉదాహరణకి ఎగ్జాంపుల్గా సంపత్ అనే పేరు రాసుకున్నాను నేను. ఆ తర్వాత ఆధార్ నెంబర్ సంథింగ్ 12 అంకెల ఆధార్ నెంబర్ని మనం రాసుకోవచ్చు ఇక్కడ. సో ఈ ఆధార్ నెంబర్ రాసుకోవాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ రాసుకున్న తర్వాత ఈ ఆధార్ నెంబర్ తర్వాత చిరునామా ఇంటి అడ్రస్ కూడా రాసుకోవాల్సి ఉంటుంది. సంథింగ్ 1-2-3 గజ్వేల్
సిద్దిపేట మన పిన్ నెంబర్ అంటే ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి ఆ అడ్రస్ని మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది, చిరునామా ఆధార్ ప్రకారంగా రాసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోన్ నెంబర్ 01234. సో పరంకెల ఫోన్ నెంబర్ రాసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పట్టాదార్ పాస్ పుస్తకం అంటే మీకు ధరణి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి పాస్ పుస్తకం ఇచ్చింది, ఆ పాస్ పుస్తకం పైన పట్టాదార్ పాస్ పుస్తకం ఉంటుంది. మీరు ఏ పాస్ పుస్తకం అయితే పొందుపరిచి లోన్ తీసుకున్నారో ఆ పాస్ పుస్తకం నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో గతంలో చూస్తే టీఎస్ అంటూ కొన్ని నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, పట్టాదార్ పాస్ పుస్తకం నెంబర్. ఆ తర్వాత రుణ బకాయిలు మొత్తం 9/12/2023 వరకు అంటే ఈ ప్రభుత్వం కొన్ని డేట్ ఫిక్స్ చేసింది. ఇక్కడ 9/12/2018 నుంచి మొదలుకుంటే అంటే గత ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే గత 5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రారంభమయ్యేంత వరకు కూడా ఈ రుణమాఫీని మాఫీ చేసేందుకు టైం ఫిక్స్ చేసింది. కాబట్టి ఇక్కడ మొత్తం వడ్డీతో సహా కలిపి ఎంత ఉంది ఈ తేదీ వచ్చేసరికి ఈ ఇన్ఫర్మేషన్ని మీరు బ్యాంకుల దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్తే ఎంత ఉందని చెప్తారు. ఉదాహరణ కనుక ₹1,00,000 కనుక మీరు ప్రిన్సిపల్ అమౌంట్ అప్పుడు కనుక ₹1,00,000 మీరు తీసుకొని ఉంటే అది వడ్డీతో కలిపి కనుక 1,50,000 కనుక అయ్యి ఉంటే ఈ 1,50,000 అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఇక్కడ ఒక కిటికీ ఏంటంటే ఒకవేళ కనుక గతంలోనే మీరు ₹2,10,000 లోన్ కనుక తీసుకుంటే మీరు ఇక్కడ ఎలిజిబిలిటీ పొందారు. ఎందుకంటే 2,00,000 రూపు వరకు మాత్రమే మీరు ఈ తేదీ కంటే ముందు 2,10,000 కనుక తీసుకొని ఉంటే ఇక్కడ 2,10,000 2,00,000 వరకే లిమిట్ పెట్టింది గవర్నమెంట్. కాబట్టి ఈ ₹10,000 కనుక మీరు చెల్లించి అంటే ఈ వడ్డీని మీరు కనుక బ్యాంకులో చెల్లించి మీరు అప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ ఆ క్లాజ్ కూడా మెన్షన్ చేసి ఉంది రుణమాఫీలో. ఇక్కడ 2,10,000 కనుక మీరు గతంలో తీసుకొని ఉంటే ఇప్పుడు అది సుమారుగా 2,60,000 వరకు కనుక అయ్యి ఉంటే వడ్డీతో కలిపి కనుక 2,60,000 అయ్యి ఉంటే కనుక ఇది ఎప్పుడు ఈ డేట్ కంటే ముందు తీసుకున్న వారికి మాత్రమే, ఈ డేట్ తర్వాత తీసుకున్న వారికి పనిచేయదు. అంటే 9/12/2023 కనుక ముందుగా కనుక మీరు 2,10,000 తీసుకుంటే ఈ 2,10,000 విత్ వడ్డీ కలిపి అది ఈ డేట్ వరకు కనుక 2,60,000 కనుక అయ్యి ఉంటే ఈ పైన 60,000 కనుక మీరు వడ్డీ చెల్లించి ఆ తర్వాత మీ ఇన్ఫర్మేషన్ కనుక ఇక్కడ పొందుపరిస్తే అప్పుడు మీకు ఈ సమస్య మీకు అర్హత ఉంటే అంటే రేషన్ కార్డు అర్హతగా చూపిస్తున్నారు, మీరు కొంత రైతు అయి ఉండాలి, ఈ రకాల కొన్ని అర్హతలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ అర్హత కలిగి ఉంటే కనుక మీకు రుణమాఫీ ఇక్కడ వర్తిస్తుంది. సో మనం ఈ క్లాస్ కంటే వెళ్ళే కంటే ముందు జనరల్గా పబ్లిక్ కూడా చాలామంది మాకు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ మాకు రుణమాఫీ కావడం లేదన్న వారికి అయితే ఒక అవకాశం ఇప్పుడు ఈ యొక్క గ్రీవియన్స్ని మీకు ఏకంగా మండల అధికారికి వ్యవసాయ అధికారికి ఇవ్వచ్చు అన్నట్టుగా ఒక పెద్ద ఎత్తున ఫామ్ అయితే ప్రచారం జరుగుతోంది. సో 1,50,000తో కనుక మీకు వడ్డీ అయ్యి ఉంటే కనుక ఇక్కడ మీరు వడ్డీతో కలిపి 1,50,000 కనుక మెన్షన్ చేసి రైతు సమాచార పత్రం ప్రకారం ఇక ఫ్యామిలీ ఐడి అండ్ రుణం ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య అంటే ఇక్కడ ఫ్యామిలీ ఐడి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఒకవేళ రేషన్ కార్డ్ నెంబర్ లేకపోతే కనుక కుటుంబంలో ఉన్నటువంటి సంఖ్య బేసిక్గా ప్రతి చిన్న కుటుంబంలో కూడా 4 ఉంటుంటారు, 4 సంఖ్య. ఆ తర్వాత రుణమాఫీ స్థితి అండ్ రైతు యొక్క గ్రీవెన్స్ ఫిర్యాదు కారణం క్లుప్తంగా అసలు ఏం జరిగింది, మీకు ఎందుకు రుణమాఫీ కాలేదు, అందరికీ జనరల్గా రుణమాఫీ అయింది, మీకు ఎందుకు రుణమాఫీ కాలేదంటే ఉదాహరణ కనుక తీసుకుంటే మీరు రేషన్ కార్డులో మీ పేరు లేదు, రేషన్ కార్డులో కనుక మీ పేరు లేకపోతే మీకు రుణమాఫీ కాదనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ మీకు చాలా క్లియర్గా రాయాల్సింది ఏంటంటే రేషన్ కార్డులు మా పేరు లేదు, మీకు వివరణ ఇక్కడ రేషన్ కార్డు లేనందున సో రేషన్ కార్డు లేనందున మాకు రుణమాఫీ కాలేదన్న విషయాన్ని ఇక్కడ చూస్తే రుణమాఫీ స్థితి రైతు యొక్క గ్రీవియన్స్ ఫిర్యాదుని కారణం క్లుప్తంగా ఎందుకు కాలేదు రుణమాఫీ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమేమి జతపరచాలి దీనికనంటే కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు, మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆధార్ కార్డులు అందరి ఆధార్ కార్డులు పొందుపరచాలి. కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు ఉన్నచో ఇక్కడ చూడండి రేషన్ కార్డు ఉంటే కనుక రేషన్ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ సబ్మిట్ చేయాలి. రుణ ఖాతా పుస్తకం అంటే మీరు లోన్ తీసుకున్నటువంటి ఆ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ సబ్మిట్ చేయాలి. తర్వాత ఇక్కడ 9/12/2023 నాటి రుణ ఖాతా వివరాల కోసం నేటి వరకు స్టేట్మెంట్ మొదలగునవి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత వడ్డీ పడింది,
1/12/2023 వరకు కూడా ఏం జరిగింది అంటే ఇక్కడి వరకు కూడా ఈ తేదీ వరకు కూడా మీకున్నటువంటి పూర్తి స్టేట్మెంట్ వడ్డీ ఎంత అయింది, మీరు ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నారు, ఆ పూర్తి స్టేట్మెంట్ని మీరు బ్యాంక్ దగ్గర తీసుకోవచ్చు. బ్యాంక్ దగ్గర అడిగితే మీకు పూర్తి వివరాలు కూడా ఇస్తారు. ఈ యొక్క ఫామ్ని కూడా మీరు జిరాక్స్గా జతపరచాలి. సో ఈ 5 ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ అన్నిటి కూడా అటెస్ట్ చేస్తూ ఈ ఫామ్ కనుక మీ దగ్గర మండల వ్యవసాయ అధికారి దృష్టికి కనుక తీసుకెళ్తే మీ సమస్య పరిష్కారం దొరుకుతుంది. లేని ఎడల మీ సమస్యని అక్కడ తీసుకువెళ్ళిన ఎడల అంటే మీరు అడ్రస్ చేస్తేనే మీ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, అక్కడ అధికార దృష్టికి వెళ్తుంది. కాబట్టి మీకు రుణ విముక్తి జరిగే అవకాశం ఉంటుంది. లేని ఎడల డెఫినెట్గా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గ్రీవియన్స్ని ఎవరైతే రుణాకు సంబంధించినటువంటి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కొన్ని రేషన్ కార్డుల కారణంగా కుటుంబంలో ఒకరిద్దరున్న కారణంగా ఒకరి పేరిట ఉంటే పూర్తిగా రుణం మాఫీ అవుతుంది. ఒకవేళ కుటుంబంలో కనుక ఒకరిద్దరు ఉండి ఒకరి పేరిట 50,000 ఇంకొకరి పేరిట 50,000 కనుక తీసుకున్నా కూడా ఆ వడ్డీతో కలిపి 1,50,000 కూడా ఇద్దరు పర్సన్స్ పేరు మీద లోన్ ఉంది. కాబట్టి కుటుంబంలో ఇద్దరున్న కారణం కూడా రుణం మాఫీ అవ్వడం లేదు. అటువంటి సమస్యలు కూడా క్షేత్రస్థాయిలో బ్యాంకులు కూడా ఎదుర్కొంటున్నారు, అటు వ్యవసాయ అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. వీటన్నింటికీ ఒక పరిష్కార మార్గంగా అయితే ప్రభుత్వం మొదట్లో చెప్పిన మాట ఏంటంటే ఏకంగా అధికారులే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ కుటుంబంలో ఎంతమందికి లోన్స్ ఉన్నాయి, ఆ లోన్స్ ఏ రకంగా క్లియర్ చేయాలి, 2 లక్షల లోపు ఉన్నాయా లేదా, రేషన్ కార్డు మీకు అర్హులా లేదా, అన్ని రకాల అర్హతలు గుర్తించిన తర్వాత మీకు రుణాన్ని మాఫీని మంజూరు చేస్తుంది అనేది ప్రభుత్వం మొదట చెప్పుకొచ్చింది. కానీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అధికారులు ఆ రకంగా డిప్లాయ్ అవ్వలేదు, మనం ఇక్కడ కూడా ఆ పరిస్థితి కనబడలేదు. కాబట్టి ఒక గ్రీవియన్స్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మీ ముందుకి. ఇది చాలా క్లియర్గా మీకు గ్రీవియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. సో ముందుగా మండల వ్యవసాయ అధికారికి గ్రీవియన్స్ సంబంధించి ఈ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ పూర్తిగా కూడా ఈ రకంగా ఫిల్ చేయాలి. తర్వాత ఈ 5 డాక్యుమెంట్స్ని కూడా జతపరచాల్సి ఉంటుంది. అది కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు పొందుపరచాలి. తర్వాత కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు ఉంటే కనుక అది కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్, రుణ ఖాతా పుస్తకం జిరాక్స్, ఆ తర్వాత పూర్తి స్థాయిలో అంటే 9/12/2023 వరకు కూడా మీకు తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, వడ్డీతో కలిపి ఎంత అయింది, అన్ని రకాల అర్హతలు కనుక ఈ డీటెయిల్స్ ఈ 5వ పాయింట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు బ్యాంక్ దగ్గర మీరు వెళ్తే మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, వడ్డీతో ఇంట్రెస్ట్తో కలిపి ఎంత అయింది అనేది బ్యాంక్ దగ్గర మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్తో ఉన్నటువంటి ఫామ్తో పాటుగా ఇవన్నీ అటాచ్ చేసి కనుక ఇస్తే మీకున్నటువంటి అర్హత గుర్తించిన తర్వాత అధికారులు మరొకసారి మీ యొక్క సమస్యను గుర్తించి మీకు రుణమాఫీ జరిపే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇది సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ యొక్క ఫామ్కి సంబంధించి కూడా అందుబాటులో ఉండబోతుంది. మీకు కూడా అవసరమైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాం ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. రైతు రుణమాఫీకి సంబంధించి మీకు గనక అన్ని అర్హతలు ఉంటే మీరు కూడా రుణవిముక్తులు కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకి 2 లక్షల రుణమాఫీ అంటూ కూడా ఇప్పటికే ప్రకటించేసింది. దానికి సంబంధించి 3 విడతలుగా మొదట 1,00,000 లోపున వారందరూ కూడా రుణమాఫీ చేస్తున్నామంటూ ముగించేసింది. ఆ తర్వాత 1,50,000 వరకు కూడా రుణమాఫీ జరిపింది. ప్రస్తుతం 2 లక్షల వరకు కూడా మొన్న ఆగస్టు